హలో గైస్, లదాఖ్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్‌లో ఈరోజైతే డే 30. ప్రెజెంట్ అయితే నేను కార్గిల్‌లో అయితే ఉన్నాను. ప్రెజెంట్ టైమ్ అయితే 8:30 అలా అవుతుంది నైట్. టోటల్‌గా ఈ వీడియోలో అయితే లే సిటీ నుంచి కార్గిల్ వరకు నేను అసలు ఎలా వచ్చాను, టోటల్‌గా అసలు మధ్యలో ఏ ప్లేసెస్ చూసాను అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. లే ఆల్ ఆఫ్ ఫేమ్ అలాగే లదాఖ్ వార్ మెమోరియల్ 2 కూడా కంప్లీట్ చేసేసాను. ఒకవేళ మీరు ఆ వీడియో గనుక చూడాలనుకుంటే ఇక్కడ ఐ కార్డ్స్‌లోని అలాగే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూసేయండి. మీకు లెఫ్ట్ సైడ్‌లో ఒక విలేజ్‌లా కనిపిస్తుంది కదా! ఆ మౌంటైన్ మీద. అక్కడే మనకి స్పీతక్ మానెస్ట్రీ అయితే ఉంది. బుద్ధిస్ట్ మానెస్ట్రీ అది. లే సిటీలో చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ అది కూడా. నా బ్యాడ్ లక్ ఏంటంటే అది కూడా ఎందుకో తెలీదు ఈరోజైతే క్లోజ్ చేసేశారు. కరెక్ట్‌గా నేను ట్రిప్ స్టార్ట్ చేసి 30 రోజులవుతుంది. ఈరోజే నేను అయితే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. నా రిటర్న్ జర్నీలో నేను లే నుంచి కార్గిల్ అయితే వెళ్ళబోతున్నాను ఈరోజు. అండ్ టోటల్‌గా 222 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మాక్సిమం ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాను. ఇప్పుడైతే నేను లదాఖ్‌లో చూడాల్సిన మరొక ఇంపార్టెంట్ ప్లేస్ అయిన గురుద్వారా శ్రీ పత్తర్ సాహిబ్ దగ్గరికైతే వచ్చాను. సిక్కు మత స్థాపికులైన గురునానక్ జీ జ్ఞాపకార్థంగా నిర్మించిన ఈ అందమైన గురుద్వారా శ్రీ పత్తర్ సాహిబ్ టెంపుల్ లే సిటీ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో లే కార్గిల్ రోడ్డులో మ్యాగ్నెటిక్ హిల్ పాయింట్ ముందైతే ఉంది. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 1:05 అవుతుంది. అండ్ అలాగే ప్రెజెంట్ టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉంది. ఇక్కడ -8 డిగ్రీస్ ఉంది. ఇప్పుడే నేను మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. అసలు ఈ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది నిజంగా ఉందా లేదా అనేది సెపరేట్గా ఒక వీడియో అయితే మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. అసలు నిజంగా ఈ మ్యాగ్నెటిక్ హిల్ మాత్రం ఒక వింత లొకేషను. చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి లొకేషన్స్ అయితే. ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఈ లొకేషన్కి మనం సెపరేట్గా వేరే రూట్స్లో అయితే వెళ్ళక్కర్లేదు. శ్రీనగర్ కార్గిల్ వెళ్ళే హైవే మీదే మనకి మ్యాగ్నెటిక్ హిల్ అయితే ఉంటుంది. అదొక ప్లస్ పాయింట్. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రివర్ పాయింట్, ఇదే సంగం వ్యూ పాయింట్. అండ్ లదాఖ్లో చూడాల్సిన ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 10,657 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది. ఈ 2 రివర్స్ 2 డిఫరెంట్ కలర్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. అందుకే చాలా ఫేమస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు జన్స్కర్ రివర్ అయితే డార్క్ గ్రీన్లో కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఇండస్ రివర్ అయితే ఇంకో డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. వింటర్లో అయితే మొత్తం ఇదంతా కూడా మొత్తం గడ్డగట్టేస్తుంది, ఫ్రీజ్ అయిపోతుంది ఈ రివర్ అంతా కూడా. లదాఖ్ కానీ వస్తే ఖచ్చితంగా ఈ లొకేషన్లో ఒక్క ఫోటో అయినా తీసుకోవాల్సిందే. ఇది అసలు చూడడానికి ఎలా ఉందంటే పాము పుట్ట ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. చాలా డేంజరస్గా ఉంది. లదాఖ్లో ఇది ఒక డ్రీమ్ రోడ్. ఇది మొత్తం ఒక సింగిల్ స్ట్రైట్ లైన్లో ఉంది చూడండి, చివరి దాకా కనిపిస్తుంది. ఫైనల్లీ ఏ ప్రాబ్లం లేకుండా లదాఖ్ ట్రిప్ అయితే అయిపోయింది, కానీ ఒక 40% అయితే కంప్లీట్ చేయలేకపోయాను. నేనైతే ఫస్ట్ మనాలి నుంచి లదాఖ్ అయితే రీచ్ అయ్యాను. నేను లదాఖ్ రీచ్ అయ్యేసరికి వెదర్ కండిషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 60% లదాఖ్లో సర్క్యూట్ అంతా కంప్లీట్ చేయగలిగాను. బట్ ఆ తర్వాత మాత్రం కార్దుంగ్లా పాస్ దగ్గర మాత్రం హెవీ స్నోఫాల్ అవుతుంది. దానివల్ల నేను డిస్కిట్, టుటుక్ విలేజ్, తాంగ్ విలేజ్ ఇలా చాలా విలేజెస్ అయితే విజిట్ చేయలేకపోయాను. అండ్ అలాగే ప్యాంకాంగ్ లేక్ నుంచి కూడా మనం డిస్కిట్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఆ రూట్ కూడా హెవీ స్నోఫాల్ వల్ల రోడ్ అయితే క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 4 డేస్ వరకు అయితే రోడ్స్ అయితే ఓపెన్ చేయమని చెప్పేశారు. 4 డేస్ వరకు ఇంకా ఉండాలంటే నాకైతే చాలా కష్టం. ఎందుకంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు కన్యాకుమారి వరకు నేను రీచ్ అవ్వాలి అండ్ చాలా ప్లేసెస్ మధ్యలో కవర్ చేయాలి. అందుకే అది దృష్టిలో పెట్టుకుని నేను ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఫైనల్గా ఒకటే డిసైడ్ అయ్యాను, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అందుకే రెండోసారి లదాఖ్ వచ్చినప్పుడు కొన్ని ప్లేసెస్ చూడలేని ఉంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఇంకా అలా అనుకుని ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను.
సో ఇప్పుడే నేను కల్సే అనే ఒక విలేజ్కి అయితే రీచ్ అయ్యాను. ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే జస్ట్ 96 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేశాను. ఇంకా కార్గిల్ వెళ్ళడానికి ఒక 121 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2:45 అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్న నేను ఈ లే కార్గిల్ రోడ్ అయితే నేషనల్ హైవే 1 కింద వస్తుంది, NH1. మన బైక్ నెంబరు, ఫోన్ నెంబరు, అలాగే మన పేరు, ఈ డీటెయిల్స్ మాత్రమే రాసుకుంటున్నారు, ఇంకేమీ అడగలేదు ఈ కల్సే చెక్ పోస్ట్ దగ్గర. సో నార్మల్ చెక్ పోస్టే, పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో నా వీడియోస్ కనుక మీరు లదాఖ్ వీడియోస్ మొదటి నుంచి కనుక మీరు మొత్తం అన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ లొకేషన్ మీకు ఎక్కడ చూసినట్టయితే అనిపిస్తుంది. సో నేనైతే మనాలి పదూమ్ రూట్ నుంచి లే అయితే రీచ్ అయ్యాను. సో పదూమ్ నుంచి వచ్చే రూటు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పాయింట్లో కలుస్తుంది, అది మీకైతే చూపిస్తాను. కానీ నిజంగా ఈ లొకేషన్స్ మాత్రం వింత వింతగా మరో ప్రపంచంలో ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న బుద్ధిస్ట్ టెంపుల్ దగ్గరే పదూమ్ రూట్ అయితే కలుస్తుంది. సో ఇక్కడి నుంచి ఇందాక వచ్చిన కల్సే చెక్ పోస్ట్కి అయితే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నన్నైతే ఇక్కడ చాలామంది అయితే అడుగుతున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎలా యూనికార్న్ బైక్ మీద ఎలా వచ్చారు, అసలు ఎన్ని డేస్ పట్టింది, మొత్తం ఎంత బడ్జెట్ అయింది అనేది చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నేనైతే లదాఖ్లో 5 డేస్ అయితే ఉన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియోలో 2 విషయాల గురించి అయితే మొదట చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ది బైక్ రెంటల్స్ గురించి, రెండోది టోటల్గా లదాఖ్ రావడానికి ఫ్లైట్స్ మీద కానీ బైక్ మీద కానీ అసలు టోటల్గా బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు ఎన్ని డేస్ పడుతుంది అనే విషయం కూడా ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. లదాఖ్లో బైక్ రెంట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. సో నేనైతే లదాఖ్లో ఒక 5 డేస్ వరకు ఉన్నాను. సో ప్రతిరోజు కూడా అట్లీస్ట్ ఒక 2 వ్యాన్స్ అయినా చూసేవాడిని. ఆ 2 వ్యాన్స్లో కూడా కనీసం ఒక 5 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్స్ అయినా నుజ్జు అయిపోయి యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే వెళ్తూ ఉండేవి. సో నాకైతే చాలా బాధ అనిపించేది చూసినప్పుడల్లా. అయితే ఇక్కడ ప్రాబ్లం హిమాలయన్ బైక్ది అయితే కాదు. సో మనం టచ్ లేకుండా బైక్ డ్రైవ్ చేయడమే కొంచెం మిస్టేక్ అని నాకైతే అనిపిస్తుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే సౌత్ నుండి డైరెక్ట్గా ఫ్లైట్ అయితే లే వరకు వచ్చేస్తున్నారు. సో లే సిటీలో బైక్ రెంట్కి తీసుకుని డైరెక్ట్గా ఇంకా కార్దుంగ్లా పాసు, ఉమ్లింగ్లా పాసు అండ్ ప్యాంకాంగ్ లేక్ ఇలా డిఫరెంట్ హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఆఫ్ రోడ్ రోడ్స్కి అయితే డైరెక్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే హిమాలయన్ బైక్ రెంట్కి తీసుకుని సింగిల్గా వెళ్తారో వాళ్ళకైతే అసలు 100% ఏ ప్రాబ్లం ఉండట్లేదు. సో ప్రాబ్లం అంతా డబల్స్ వెళ్తారు కదా, ఇద్దరు వెళ్తూ ఉంటారు కదా బైక్ మీద, సో వాళ్ళకి ఎక్కువగా అయితే ప్రాబ్లం వస్తుంది. సో ఆల్మోస్ట్ 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కాదు, టచ్ ఇంపార్టెంట్. సో ప్రతిరోజు ఒకే బైక్ తీయడం వల్ల ఏమవుతుందంటే బైక్ బాగా మనకి అడ్జస్ట్ అవుతాము ఆ బైక్కి. సో బైక్ హ్యాండిలింగ్ కానీ లేదంటే వెయిట్ మేనేజ్మెంట్ కానీ మనం చాలా వరకు ఆ బైక్కి అయితే అలవాటు పడిపోతాం. సో అలా హిమాలయన్ బైక్ టచ్ లేకుండా డైరెక్ట్గా డ్రైవ్ చేయడం వల్ల ఇలాంటి హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో చాలా వరకు అయితే డబల్స్తో వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి. సో అందుకే దయచేసి ఎవరైతే ఇద్దరు హిమాలయన్ బైక్ రెంట్కి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారో సో కుదిరితే ట్రిప్కి ముందే మీరు హిమాలయన్ బైక్ తీసుకొని కొంచెం ఒక రోజంతా డ్రైవ్ చేయడం బెటరు. లేదంటే మీరు ఎక్కడైతే బైక్ రెంట్కి తీసుకుంటారో ఆ పర్టికులర్ సిటీలో మీరైతే కొంచెం డ్రైవ్ చేసి ఒక 1 డే అంతా ఆ బండికి అలవాటు పడితే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న ఈ హోండా యూనికార్న్ బైక్ వేరు, హిమాలయన్ బైక్ వేరు. చాలా హైట్ ఎక్కువ ఉంటుంది, బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా డబల్స్తో వెళ్ళేటప్పుడు. అండ్ సింగిల్గా వెళ్ళింది వేరు, డబల్స్ వెళ్ళింది వేరు. సో డబల్స్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బైక్ అయితే చాలా వరకు టచ్ ఉండాలి. సో నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే నాకు పరిచయమైన వాళ్ళే ఒక ఇద్దరు ప్యాంకాంగ్ లేక్ దగ్గర, సో వాళ్ళు కూడా హిమాలయన్ బైక్ అయితే యాక్సిడెంట్ అయింది. లక్కీగా వాళ్ళకి ఏం కాలేదు. సో అందుకే ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను, తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. చాలామంది నన్నైతే యూనికార్న్ మీద మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఇక్కడ వరకు వచ్చారు కదా, సో ఎంత బడ్జెట్ అయింది, ఎన్ని డేస్ పట్టింది అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో నా ప్లాన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 12 స్టేట్స్ క్రాస్ చేసుకొని నేనైతే మొత్తం ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. నాదేంటంటే ట్రిప్ కొంచెం డిఫరెంట్ కాబట్టి నాకు ఒక 90,000 దాకా అయితే పట్టుకున్నాను ట్రిప్కి. బట్ నార్మల్గా అయితే లదాఖ్ ట్రిప్ అంటే మాత్రం స్టార్టింగే మీకు మినిమం 40,000 అయితే ఉండాలి. సో మీరు కనుక డైరెక్ట్గా ఫ్లైట్స్ మీద వెళ్ళిపోయారు అనుకోండి, మన ఆంధ్ర తెలంగాణ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ టు లే వెళ్ళిపోయినా మీకు అట్లీస్ట్ ఒక 6 to 9 days పడుతుంది లదాఖ్ కంప్లీట్ చేయడానికి. అదే మీరు ఆంధ్ర తెలంగాణ నుంచి ఢిల్లీ అయితే ట్రైన్ మీద వెళ్ళి అక్కడి నుంచి మీరు ఫ్లైట్స్ మీద వెళ్ళినా లేదంటే అక్కడ బైక్ రెంట్కి తీసుకొని అక్కడి నుంచి మీరు మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ ఢిల్లీ వచ్చినా ఎలా అయినా మీకు 12 to 15 days అయితే పడుతుంది.
లేదంటే మీరు ఓన్ బైక్ మీద వెళ్ళారనుకోండి మన ఆంధ్ర తెలంగాణ నుంచి, సో మినిమం 21 డేస్. ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే మీరు కనుక ఫ్లైట్స్ మీద వెళ్ళినా లేదంటే ఢిల్లీ వరకు ట్రైన్ మీద వెళ్ళినా, సో బైక్ రెంటల్స్ తీసుకున్నా, ఎలా చేసినా ఓన్ బైక్ మీద వెళ్ళినా మీకు ఒక 40,000 to 45,000 మధ్యలో అవుతుంది. అదే మనం ఫ్లైట్స్ మీద వెళ్తే ఏమవుద్దంటే ట్యాక్సీ ఇవన్నిటికి కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఖచ్చితంగా మీకు ఎలా చూసుకున్నా ఒక 50,000 వరకు అయితే అవ్వచ్చు. అదే మీరు ఇంకా హయ్యర్ అండ్ బైక్స్ మీద వెళ్తే 200cc కానీ 250, 350cc బైక్స్ మీద వెళ్తే ఒక 50,000 వరకు అవ్వచ్చు. సో ఫైనలీ నేనైతే కార్గిల్ రీజియన్ లోపలికైతే ఎంటర్ అయిపోయాను. సో ఇక్కడి నుంచి ఇంకా కార్గిల్ అయితే జస్ట్ ఒక 75 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. నాకు ప్రాబ్లం ఏంటంటే కార్గిల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేనైతే రూమ్స్ అయితే ఎత్తుక్కోవాలి. సో అదే నాకు పెద్ద టాస్క్. సో కార్గిల్లో ఇదే ఎంట్రన్స్ చెక్ పోస్టు. సో ఇక్కడ కూడా ఎవరైతే చెకింగ్ అయితే చేయలేదు. ఈ విలేజ్ పేరైతే కంగ్రల్లు. ప్రెజెంట్ టైం అయితే 3:45 అవుతుంది. Booking.com, అగోడాలో చాలా ఎక్కువ కాస్ట్ చూపిస్తున్నాయి హోటల్ రూమ్స్ అయితే. సో అందుకే తక్కువ రేట్లో ఏదైనా రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడే నేను నమికాలా అనే ఒక మౌంటైన్ పాస్కి అయితే రీచ్ అయ్యాను. సో ఇదైతే 12,198 feet హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది. ఒకప్పుడు 2-3 years బ్యాక్ అయితే చాలా ఫేమస్ ఇది. ఈరోజు ఏటో ఎంత డ్రైవ్ చేస్తున్నా సరే అసలు టైం అయిపోతుంది కానీ డిస్టెన్స్ మాత్రం అస్సలు తరగట్లేదు. ఇంకా కార్గిల్ వెళ్ళడానికి ఇంకో 54 కిలోమీటర్స్ ఉంది. సో ఫైనల్లీ నేనైతే కార్గిల్కి అయితే రీచ్ అయిపోయాను. టైం అయితే ఇప్పుడు ప్రెజెంట్ 5 అవుతుంది ఈవినింగ్. ఈరోజు ఏమో కానీ రేపైతే అసలు సిసలైన జర్నీ అయితే ఉండబోతుంది. సో రేపైతే స్నో మౌంటైన్స్లో ఫుల్గా జర్నీ అయితే ఉండబోతుంది. సో జొజిల్లా పాస్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఫుల్ స్నో ఉందంట అక్కడ. సో చాలామంది బైకర్స్ అయితే చెప్తున్నారు అటు నుంచి వచ్చేవాళ్ళు. అయితే ఆల్రెడీ 30 days ట్రిప్లో నేను 42,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాను. సో ఇంకా నేను కన్యాకుమారి వరకు వెళ్ళాలి కాబట్టి సో అందుకే ఈరోజు కాంప్రమైజ్ అయిపోయాను. తక్కువ రేట్లో డార్మెటరీ రూమ్ ఏదైనా తీసుకుంటున్నాను. వావ్ నిజంగా కార్గిల్ చూడండి, లెఫ్ట్ సైడ్లో చాలా బాగుంది వ్యూ అయితే. ఓ పక్క రివరు, ఇంకో పక్క ఇదంతా కార్గిల్ టౌన్ అంతా కూడా భలే కనిపిస్తుంది. సో రేపైతే నేను కార్గిల్ నుంచి జోజిలా పాసు శ్రీనగర్కి అయితే రీచ్ అవుతాను. అండ్ ఆ తర్వాత ఎల్లుండి అయితే శ్రీనగర్ అంతా మొత్తము డాల్ లేక్, సోన్మర్గ్, గుల్మర్గ్ అన్నీ చూసేసి ఆ నెక్స్ట్ డే అయితే అమృత్సర్కి అయితే బయలుదేరుతాను. సో ఎప్పటి నుంచో అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ చూడాలని కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. సో ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కన్యాకుమారి వరకు వెళ్ళేసరికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియడం లేదు. ఫైనల్లీ డార్మెటరీ రూమ్ అయితే దొరికేసింది. 300 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 5:20 అవుతుంది. సో బైక్ కూడా ఒక షాప్ దగ్గరలో అయితే పెట్టేశాను. సో రేపైతే కార్గిల్ నుంచి జొజిల్లా పాస్ పై నుంచి శ్రీనగర్ అయితే వెళ్ళబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్నో మౌంటైన్స్లో ఫుల్ రైడ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.